మీరందరూ ఇంత సడన్ గా వచ్చారేంటి? రామ్మా రా. అరే వాళ్ళెవరు డాడీ? ఏమ్మా? ముందు నువ్వెవరో వాళ్ళకి పరిచయం చేస్తారా అమ్మా? మా అమ్మాయి పేరు సిరి. నమస్కారం చెయ్యమ్మా. నమస్కారం. మహాలక్ష్మి, అమ్మాయి లోపల తీసుకెళ్ళు. రామ్మా. కూల్ డ్రింక్స్ తీసుకోండి. ఈ చీర కట్టుకోమ్మా, బాగుంటుంది. ఏంటమ్మా ఇదంతా? ఇంతకీ వాళ్ళెవరు? అన్ని విషయాలు డాడీ తర్వాత చెప్తారు. ముందు నువ్వు రెడీ అవ్వమ్మా. అర్థమైందమ్మా. ఇవన్నీ నా పెళ్లి చూపుల ఏర్పాట్లు కదూ? అంటే అది మీరందరూ ఊరికి వచ్చింది ఎందుకా? అవునమ్మా, మంచి సంబంధం కదా అని. అమ్మా సరే. అలాగే తప్ప మీరేమడిగినా. ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. ఏమ్మా రా, చెప్దు గాని రా. నువ్వు అరుస్తావని నాకు తెలుసు. నా సంగతి కూడా నీకు తెలుసుగా. అందుకే నువ్వేం చెప్పదలుచుకున్నావో గొడవ చేయకుండా మెల్లగా చెప్పు. తాతయ్య, నన్ను కొన్నాళ్ళు ఇక్కడ గడపమని పంపిస్తే నాకు ఈ పెళ్లి చూపులేంటి? నన్ను చీట్ చేసి పెళ్లి చేయాలనుకుంటే మాత్రం తాతయ్యతో చెప్తాను. ఏడిసావులే, అసలు ఏర్పాట్లు చెయ్యమన్నదే తాతయ్య. ఏంటి డాడీ నువ్వు అనేది? అవునే, ఎలక్షన్స్ అయ్యేలోపు ఎలాగైనా నీ పెళ్లి చేయమని మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. తాతయ్య కూడా నన్ను మోసం చేశాడా? నువ్వింట్లో ఆయన్ని మమ్మల్ని మోసం చేసినట్టే ఆయన కూడా నీ రూట్లోనే వచ్చాడు. నీ పెళ్లి ఆయన నాతో చెప్పినట్టే జరుగుతుంది, జరిపించి తీర్తా. వెళ్ళి డ్రెస్ మార్చుకురా. రారా. త్వరగా వెళ్ళమ్మా. వదనా, నాకు భయంగా ఉంది వదనా. నమ్మించి మోసం చేసే ఇలాంటి మనుషుల మధ్య ఉండే కన్నా నీ ప్రేమ కోసం తప్పించే ఆ వేణు దగ్గర ఉండడమే మంచిదమ్మా. ధైర్యంగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. వస్తాను వదనా. సరే వస్తాను. థ్యాంక్ యూ వదనా. జాగ్రత్తమ్మా. వేణుని కలవగానే ఫోన్ చెయ్యి. బాయ్ బాయ్ వదనా. అవునమ్మా, వేణు వచ్చిన రోజునే వాళ్ళ మామయ్యతో కలిసి సిమ్లా వెళ్ళాడు. పాపం ఆ కుర్రోడు మొహం చూస్తుంటే మనసులో ఏదో బాధపడుతున్నట్టుగా తోచిందమ్మా నాకు. వేణు సిమ్లాలో ఎక్కడుంటాడు? కొంచెం అడ్రస్ ఇస్తారా? తెలదమ్మా, బుచ్చిరెడ్డి దగ్గర నేను అడ్రస్ తీసుకోలేదు. అంకుల్, ఇక్కడ నుండి సిమ్లా వెళ్ళడానికి నేను ఏ ట్రైన్ ఎక్కాలి? Excuse me. Yes. బ్యాగ్లో ఏముంది? క్యాషా, నగలా? ఏముంటే నీకెందుకు? రాత్రంతా ఆ బ్యాగ్నే చూసుకుంటూ నిద్రపోలేదుగా, అందుకే డౌట్ వచ్చి అడిగా. అవును, సిమ్లాలో ఎక్కడికి వెళ్ళాలి? రా, నేను హెల్ప్ చేస్తాను. బ్యాగ్ నేను నేను హెల్ప్ చేస్తా. ఓకే ఓకే, ఇంత దానికి అంత సీరియస్ అయిపోవాలా? అమ్మో, ఈ సిమ్లాలో ఏంటి అంత దొంగ చచ్చినలా ఉన్నారు? సైడ్ బస్సు దిగాను. సరే, ఇంటికి ఎందుకు దిగినట్టు? Idiot. दो हाथ में पॉपकॉर्न है, माइक को Go inside. थैंक यू. पैसा देके जाओ. Gandhi Road. How much? ₹2. बस ना एडीडू. हां, ఇక్కడ ఉన్నావా? అల్లుడు, పాప్కార్న్. ఏమయ్యా అర్జెంట్ వెళ్ళి తీసుకొచ్చావు? ఏదో అర్జెంట్ అని చెప్పి బస్ దిగాను రా. ఎందుకు దిగానో మర్చిపోయాను. బస్ దిగే ముందు నీతో ఏమన్నా చెప్పానా? అయ్యో, నువ్వు తీసుకుని వెళ్ళావు. దీని అమ్మ బతుకు. ఆఖరికి పర్సనల్ విషయాలు కూడా మర్చిపోయి రేంజ్కి వచ్చిందనమాట నా బ్రెయిన్. డ్రైవర్ బస్ ఇదిగో వేణు, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామయ్య,
ఈ టైంలో సిరి దగ్గరుంటే ఎలా ఉంటుందా అని. గాంధీ రోడ్. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ఆంధ్ర హోటల్? గో స్ట్రైట్. వేణు ప్లస్ సిరి. మాయా, సిరి 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 వచ్చింది. सर सर आपने मेरी सिरी को देखा क्या? नहीं मालूम सर आपने? हमें नहीं मालूम. मैम हैव यू सीन माय सिरी? नहीं देखा. सिरी 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 सिरी. వేణు మావయ్య మావయ్య నా సిరి మావయ్య. మావయ్య ఇక్కడే మావయ్య, ఇక్కడే ఉంది మావయ్య. మావయ్య నా సిరి ఇక్కడే మావయ్య. ప్లీజ్ మావయ్య నా సిరి మావయ్య. మావయ్య మావయ్య నా సిరి మావయ్య. నా సిరి మావయ్య. మావయ్య అదిగో అక్కడ రాసి చూడు. అది నాకు సిరికి తప్ప ఇంకెవరికి తెలియదు మావయ్య. అది రాస్తే నేనైనా రాయాలి, లేకపోతే నా సిరి అయినా రాసి ఉండాలి మావయ్య. ఇదేదో ఇంత క్రితమే రాసినట్టు. అవును మావయ్య, సిరి ఇంతకు ముందు ఇదే బస్ ఎక్కి ఎక్కడో ఒకటి దిగిపోయి ఉంటుంది మావయ్య. పాపం ఒక్కతే ఎక్కడుందో ఎలా ఉందో. ఎక్కడ ఉంటుంది? ఏదైనా హోటల్లో. గుర్తొచ్చిందిరా, సిమ్లాలో ఒకే ఒక తెలుగు హోటల్. రూమ్ ఏదైనా ఖాళీగా ఉందా? ఒకే ఒక్క రూమ్ ఉంది మేడం, కానీ హీటర్ లేదు. పర్లేదు, ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, ఇతన్ని ఎక్కడైనా చూసారా? రోజు ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు మేడం, గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఎనీవే కుర్రాడు చాలా స్మార్ట్ కున్నాడమ్మా. యూఆర్ వెరీ లక్కీ. ప్లీజ్ సైన్. బాయ్ సార్. చిచ్చి, nuisance fellow. ఈ రూమే మేడం. చిచ్చి, ఇంత డర్టీగా ఉందేంటి? ఏదో ఆంధ్ర హోటల్ అని వస్తే ఇలాంటి రూమ్ అయితే. లేదు మేడం, ఇంకా క్లీన్ చేయలేదు, ఇప్పుడే చేసేస్తాను. త్వరగా ఏడు. దేవుడా, ఈ సిమ్లాలో వేణు ఎక్కడున్నాడో ఏంటో. నాకు వేణు కనపడేలా చేయి ప్లీజ్. भाई साहब जल्दी चलना. You idiot! నా రూమ్ లోకి ఎందుకు వచ్చావ్? Get out! Get out, I said! Johnny, stop! వదలు! వదలురా! Manager! ఏమైంది మేడం? ఎవడా స్కౌండర్? పీకల దాకా తాగి నా రూమ్ లోకి వచ్చి నన్ను అల్లరి చేయబోయాడు. మీరు ఇలాగైనా హోటల్ మెయింటైన్ చేసేది? సారీ మేడం, ఆయనది మీ పక్క రూమే. ఫ్యామిలీతో దిగాడు, పొరపాటున ఆయన రూమ్ అనుకుని మీ రూమ్కి వచ్చి ఉంటాడు అంతే. ఏయ్, పక్క రూమ్ లో ఉన్న వాళ్ళ ఆవిడ దగ్గర తీసుకెళ్ళండి. మరి వాళ్ళ ఆవిడ దగ్గర ఉన్న ఆయన ఎక్కడికి తీసుకెళ్ళమంటారు సార్? చిచి, ఇది ఇలాంటి హోటల్ అని తెలిస్తే ఇక్కడికి అస్సలు వచ్చేదాన్ని కాదు. వర్స్ట్ హోటల్. మేడం 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 ఆగండి మేడం. టాక్సీ! ఇదేరా హోటల్. सर डू यू नो తెలుగు? వచ్చు, చెప్పండి. సార్, ఈ అమ్మాయి మీ హోటల్లో దిగిందా? 10 నిమిషాల క్రితం దిగారండి. ఏ రూమ్ లో ఉంది? వెళ్ళిపోయి 5 నిమిషాలు అయిందండి. వెళ్ళిపోయిందా? ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తానందో మీతో ఏమన్నా చెప్పిందా? లేదండి. లేదా? సార్, తనతో పాటు ఎవరన్నా వచ్చారా? లేరు, ఒకతే వచ్చింది, ఒక్కటిచ్చింది. సార్, ఇందాక ఆవిడ మీ ఫోటో చూపించి ఈయన ఎక్కడ కనిపించారని అడిగిందండి. పదమావయ్య. ఏయ్, ఏంటి ఇక్కడ ఆపేశావు? తెలుగు వచ్చిన పాపానికి పొద్దుటి నుంచి టీ కూడా తాగనివ్వకుండా చేసావు. గల్లీ గల్లీ గాలిచ్చావు. టాక్సీ నడపడం ఇంకా నా వల్ల కాదు. నాకు కావాల్సిన మనిషి కనిపిస్తే నీకు డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పాను కదా. నీకు కావాల్సిన మనిషి దొరికే లోపు నేను మావిడ కాకుండా పోతా. ముందు నేను తిరిగిన దానికి డబ్బులు ఇస్తే నా దారిని నేను పోతా. ఎంత అయింది? 670. డబ్బులు ఇచ్చాలమ్మా. ఇస్తానుండవయ్యా.
ఏంటి రావట్లేదా? ఏది నేను తీసిస్తాను. ఏంటమ్మా చూపు, కొంచెం మనుషుల మీద నమ్మకం ఉంచండి. సరే తొందరగా తీ. రావట్లేదమ్మా. ఆ రోడ్డు పక్కన మేకేదైనా ఉందేమో చూడు. అలాగే. ఏమిటి, సిరి సిమ్లాలో ఉందా? అదేమిటి, నీకోసం మీ మావి గారు ఊరొస్తారంటే నేనే కదా పంపించాను. నేను సిమ్లా వచ్చానని తెలుసుకుని నా కోసమే వచ్చి ఉంటుంది. వచ్చుంటుందా అంటే నువ్వు ఇంకా సిరిని కలవలేదా? కంగారు పడకండి, తను సిమ్లాలో ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను. అవును, అసలు ఏం జరిగింది అక్కడ? అంటే చాలా తెలివిగా సిరిని ఇల్లు దాటించింది నువ్వన్నమాట. రే వీరారెడ్డి, ఆ వేణుగాడిని అడ్డొస్తే వాడి తాత తలకాయ నరికైనా సరే మన సిరిని తీసుకురావాలి. అర్జెంటుగా హైదరాబాద్కి ఫోన్ చేసి ధూల్పేట మూసాగడి మనుషుల్ని సిమ్లా బయలుదేరడానికి రెడీ కమ్మను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, సిరి సిమ్లాలో ఉన్నట్టుగానే నేనక్కడికి వెళ్ళినట్టుగానే మన ముసలాయనికి తెలిసిందో నాకంటే రాక్షసుడు ఉండడు.